హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th యొక్క సోషల్ సైన్స్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 1 అయిన పవర్ షేరింగ్ డిస్కస్ చేస్తున్నాం. ఈ చాప్టర్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్కి అడుగుతారు. మనము ఈ చాప్టర్లో 80% పోర్షన్ అంతా కంప్లీట్ చేసినాము. ఒకసారి క్విక్ రీక్యాప్ చేస్తే, పవర్ షేరింగ్ అంటే పవర్ని షేర్ చేయడం అని మీనింగ్. మనం బెల్జియం అండ్ శ్రీలంక స్టోరీని చదివినాము. ఇంత డైవర్సిటీ ఉంది, ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు కొట్లాట్లు క్రియేట్ అవుతాయా లేవా అనేది కూడా డిస్కస్ చేసినాం. దానికి కొట్లాట్లు అవ్వకోకుండా ఉండాలంటే పవర్ అనేది షేర్ చేయాలి. శ్రీలంకలో బెల్జియంలో పవర్ అనేది షేర్ చేసినారో లేదో కూడా డిస్కస్ చేసినాం. శ్రీలంకలో పవర్ షేరింగ్ అనేది జరగలే. మెజారిటేరియనిజం అనే పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. దానివల్ల సివిల్ వార్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల శ్రీలంక చాలా నష్టపోయింది. కానీ బెల్జియంలో లీడర్స్ ముందుగా పసిగట్టి డైవర్సిటీ ఉందని దాన్ని అకామిడేట్ చేయడం కోసం 4 times వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసినారు బిట్వీన్ 1970 అండ్ 1993. తర్వాత బ్రసెల్స్, బెల్జియం యొక్క క్యాపిటల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఏర్పాటు చేసినారు, అంటే హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసినారు. ఎందుకంటే బెల్జియంలో డైవర్సిటీని నీట్గా అకామిడేట్ చేసినారు, అలాగే పవర్ షేరింగ్ అనేది కరెక్ట్గా జరిగింది. కాబట్టి బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క పార్లమెంట్ అయిన హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేసినారు బ్రసెల్స్లో. తర్వాత పవర్ షేరింగ్ అవసరం ఉందని మనం చదువుకున్నాం బెల్జియం అండ్ శ్రీలంక స్టోరీస్ ద్వారా. కానీ పవర్ షేరింగ్ ఎందుకు కాలే, ఇంకోటి ఎందుకు వద్దు అంటే 2 రీజన్స్ చదువుకున్నాం. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్స్, ఒకటి మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్, మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ రీజన్స్, పవర్ షేరింగ్ ఒకవేళ జరిగితే దానివల్ల కలిగే ఉపయోగాలు ఏదో చెప్తే, మోరల్ రీజన్స్ పవర్ షేరింగే ముఖ్యమనే దానికి అర్థం చెప్తుంది మోరల్ రీజన్స్. ఓకేనా. తర్వాత ఖలీల్స్ డైలమా అవసరం లేదు, దీని నుండి క్వశ్చన్స్ కూడా రావు. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. పవర్ షేరింగ్ ఎందుకు అవసరమో చదువుకున్నాం. ఒక కంట్రీలో డైవర్సిటీ ఉంటుంది, ఆ డైవర్సిటీని మొత్తం అకామిడేట్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ అనేది షేర్ చేయడం అవసరం. తర్వాత పవర్ షేరింగే ఎందుకు చేయాలి, అకామిడేషన్ కోసం, వేరేది లేదా అనేది కూడా చదువుకున్నాం. తర్వాత ఇప్పుడు పవర్ షేరింగ్ ఏ ఏ విధాలలో జరుగుతుంది ఒక కంట్రీలో అనేది చదువుకుందాం. దానికంటే ముందు పవర్ షేరింగ్ రాకముందు ఎట్లుండేదో కంట్రీలో అది మనం ఒకసారి చూద్దాం. ద ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ అపోజిషన్ టు ద నోషన్స్ ఆఫ్ అన్డివైడెడ్ పొలిటికల్ పవర్. పవర్ షేరింగ్ ఎట్లా వచ్చిందంటే ఒక దానికి అగెయిన్స్ట్గా వచ్చింది. ఎట్లా అంటే, ముందు ప్రాచీన కాలం అంటే అంత మళ్ళీ వెనకాల కాదు, ఇండిపెండెన్స్ రాకముందు లేకుంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజుల దగ్గర పొలిటికల్ పవర్ అనేది వాళ్ళ సొంతంలో ఉండేది, ఫిక్స్డ్ బౌండరీస్లో. అట్లే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏమన్నా చేసేవాళ్ళు. దానివల్ల కొంతమంది ప్రజలు బాగుపడేవాళ్ళు, కొంతమంది నష్టపోయేవాళ్ళు. అన్డివైడెడ్గా ఉంది అంటే డివిజన్ అనేది కరెక్ట్ జరగలే. ఒక రాజుకి ఎక్కువ ఉంటే ఒక రాజుకి పవర్ తక్కువ ఉంటుంది, అన్డివైడెడ్. తర్వాత కాలం గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించినారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, డైవర్సిటీ ఉంది అనేది చూసి తర్వాత ఇంకెప్పుడు పవర్ అనేది ఒకరి చేతిలోనే ఉండకూడదు, పవర్ అనేది మల్టిపుల్ హ్యాండ్స్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి పవర్ ఉంది, మనల్ని బాగా చూసుకుంటారనే నమ్మకం అనేది కలగాలి. కాబట్టి పవర్ అనేది షేర్ జరిగింది మన కంట్రీలో. ఇప్పుడు పవర్ షేరింగ్ అనేది దేని అగెయిన్స్ట్గా వచ్చిందంటే అన్డివైడెడ్ పొలిటికల్ పవర్. అంటే ఒకరి చేతిలోనే పొలిటికల్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు, మల్టిపుల్ హ్యాండ్స్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అని అగెయిన్స్ట్గా నోషన్ వచ్చింది. నోషన్ అంటే భావాలు.
ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ఆల్ పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ మస్ట్ రిజైడ్ ఇన్ వన్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లొకేటెడ్ అట్ వన్ ప్లేస్. ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుని మిగతా కంట్రీస్లో చూస్తే ముందు ఇట్లా అనుకునేవాళ్ళు, పవర్ అనేది ఒక పర్సన్ చేతిలోనే ఉండాలి, లేకోకుంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేతుల్లోనే ఉండాలి అని బిలీవ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇట్ వాస్ ఫెల్డ్ దట్ ఇఫ్ ద పవర్ టు డిసైడ్ ఈస్ డిస్పర్స్డ్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు టేక్ క్విక్ డెసిషన్స్ అండ్ టు ఎన్ఫోర్స్ దెమ్. ఒకవేళ పవర్ అనేది షేర్ చేసినామనుకో అప్పుడు డెసిషన్స్ త్వరగా తీసుకునేకి వీలు ఉండదు, అట్లే వాటిని త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి వీలు ఉండదు. సపోజ్ మన కంట్రీలో పవర్ అనేది షేర్ జరిగింది. మనకు 3 బాడీస్ ఉన్నాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్లో లాస్ అనేది పాస్ చేస్తారు, వాటి యొక్క మెజారిటీ చూసి ఫస్ట్ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు బిల్లు పెడతారు. ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే సీఎం కావచ్చు, స్టేట్ ప్రకారంగా చూస్తే తర్వాత కంట్రీ ప్రకారంగా లోక్సభలో బిల్ అనేది పాస్ చేస్తారు. తర్వాత ఒకవేళ దానికి మెజారిటీగా అప్రూవ్మెంట్ వస్తే అది లాగా మారుతుంది. ఆ లాని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్. ఆ లా మీద ఏమైనా ఇష్యూస్ కానీ ఎవరికన్నా ఆ లా వల్ల ఎవరికన్నా నష్టం జరిగితే దాన్ని సరి చేసేది జ్యుడిషియరీ. ఇప్పుడు ఇంత ప్రాసెస్లో ఏదైనా ఆ లా మీద డెసిషన్ తీసుకునేకి మినిమం ఒక 1 month పడుతుంది ఖచ్చితంగా లోక్సభకి. అదే పవర్ అనేది ఒక పర్సన్ చేతిలోనే ఎగ్జిస్ట్ అయి ఉందనుకో అప్పుడు డెసిషన్స్ అనేటివి త్వరగా తీసుకునేకి వీలు ఉంటుంది, తర్వాత త్వరగా ఇంప్లిమెంట్ చేసేకి కూడా వీలు ఉంటుంది అని ఎక్కువ కాలం వరకు ఇలా ఆలోచించేవాళ్ళు ప్రజలు. ఓకేనా. తర్వాత కాలం గడిచే కొద్దీ ఏమైంది, బట్ దీస్ నోషన్స్ హ్యావ్ చేంజ్డ్. ఇటువంటి యొక్క ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, అవి చేంజ్ అవుతూ వచ్చినాయి. ఎట్లా చేంజ్ అవుతూ వచ్చినాయి, డెమోక్రసీ రావడం అనేది మొదలైనాక కంట్రీస్లో ఆ యొక్క భావాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవి మారుతూ వచ్చాయి. డెమోక్రసీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే పొలిటికల్ పవర్ అనేది పీపుల్ చేతుల్లో ఉండాల పొలిటికల్ పవర్ అనేది. డెమోక్రసీలో పీపుల్ షుడ్ రూల్ దెమ్సెల్వ్స్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. పీపుల్ చేతుల్లో పొలిటికల్ పవర్ ఉండాలో, పీపులే వాళ్ళను రూల్ చేసుకోవాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. సపోజ్ మనము ఇండియన్స్, మన కంట్రీ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఈ కంట్రీలో మనల్ని ఎవరు రూల్ చేయాలో మనమే ఎలక్షన్స్ ద్వారా నిర్ణయించుకుంటున్నాం. తర్వాత ఇన్స్టిట్యూషన్స్, సపోజ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటి ద్వారా మనల్ని మనమే రూల్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా. ఒక గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క గ్రూప్ని ఈక్వల్గా చూస్తారు. ఓకేనా. తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలు కావచ్చు, వ్యూస్ కావచ్చు, సొసైటీలో వాటిని గౌరవిస్తారు. దేంట్లో, ఒక గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో. ఓకేనా. ఎవ్రీవన్ హ్యాజ్ ఎ వాయిస్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్. ప్రతి ఒక్కరికి పబ్లిక్ కోసం జరిగే పాలసీస్ కావచ్చు, చేసే పాలసీస్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ మాట్లాడేకి అవకాశం ఉంటుంది. లోక్సభలో బిల్ అనేది పాస్ చేసినాక అందరు డిస్కస్ చేసి అందరికీ ఒప్పందం అయితేనే ఆ బిల్లుని లాగా మారుస్తారు, లేకుంటే మార్చరు. ఓకేనా. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ దట్ ఇన్ ఏ డెమోక్రసీ పొలిటికల్ పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ యాజ్ మెనీ సిటిజన్స్ యాజ్ పాసిబుల్. మొత్తానికి డెమోక్రసీలో మనకేం కనబడిస్తుంది, పొలిటికల్ పవర్ అనేది సిటిజన్స్ కావచ్చు, పీపుల్ మధ్య షేర్ చేయాలి. ఎంత వీలైతే అంతమంది మధ్య పవర్ అనేది షేర్ చేయాలి. ఇప్పుడు ఈ పేరా మొత్తం చదవాల్సిన అవసరం ఏమిటంటే, పవర్ షేరింగ్
కాలానుగుణంగా ఎట్లా ఎమర్జ్ అవుతూ వచ్చింది, దీని అగేనెస్ట్గా ఎమర్జ్ అవుతూ వచ్చింది, ఒకవేళ పవర్ షేరింగ్ లేకపోతే ముందు ఎలా ఆలోచించేవాళ్ళు, వచ్చినాక ఏం జరిగింది, దానివల్ల ఉపయోగాలు ఏంటివి అని మనం ఇప్పుడు చదువుకునేది అర్థమైందా. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. మనకు న్యూ మోడల్ పేపర్ రిలీజ్ చేసినారు ఏపీ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్కి. దాంట్లో మనకు 8 మార్క్స్కి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ మీద అడిగినారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అని అడిగినారు. అప్పుడు మనము ఇప్పుడు డిస్కస్ చేయబోయే 4 ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ మొత్తం రాయాల. ఓకేనా. ఏ పాయింట్స్ రాయాలా, ఎట్లా రాయాలో చెప్తాను వినండి. ఈ చాప్టర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇదే అవ్వచ్చు, ఎందుకంటే మోడల్ పేపర్లు ఇచ్చినారు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మోడర్న్ డెమోక్రసీస్ అంటే ప్రస్తుతం ఉండే డెమోక్రటిక్ కంట్రీస్లో డెమోక్రసీస్. ఓకేనా. పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. పవర్ షేరింగ్ అనేది వివిధ రకాలుగా జరుగుతుంది. పవర్ అనేది షేర్ మోడర్న్ డెమోక్రసీస్లో ఎట్లెట్లా అనేది మనం చూద్దాం. కొన్ని కామన్గా కంట్రీస్లో ఉండే అరేంజ్మెంట్స్ ఏవో చూద్దాం. అంటే కంట్రీస్ మొత్తం, డెమోక్రటిక్ కంట్రీస్లో మొత్తం పవర్ అనేది వివిధ రకాలుగా షేర్ అవుతుంది. దాంట్లో కామన్గా పవర్ ఎలా షేర్ అవుతుందో అవి చూద్దాం. అవి 4 ఉన్నాయి. ఫస్ట్ది, పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆర్గన్స్ ఎవరంటే ఇక్కడ కిడ్నీ, లివర్, హార్ట్ కాదు. గవర్నమెంట్ యొక్క ఆర్గన్స్ ఎవరంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. వీటి ముగ్గురిని ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఈ ఆర్గన్స్ మధ్య పవర్ అనేది షేర్ చేయబడుతుంది. ఈ విధంగా ఈ ఆర్గన్స్ మధ్య పవర్ షేర్ చేయడం అనేది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటి మధ్య పవర్ అనేది షేర్ చేయబడుతుంది. ఓకేనా. ఈక్వల్గా షేర్ చేయబడుతుంది ముగ్గురికి. ఓకేనా. అట్లే హారిజాంటల్గా ఎందుకంటే ఈక్వల్, ఒకే లైన్ మీద అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తాం కాబట్టి హారిజాంటల్గా షేర్ చేయబడ్డం అని అర్థం. బికాజ్ ఇట్ అలౌస్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లేస్డ్ అట్ ద సేమ్ లెవెల్ టు ఎక్సైజ్ డిఫరెంట్ పవర్స్. చెప్పింట్లా అందరికీ ఈక్వల్గా పవర్స్ షేర్ చేపిస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ లెజిస్లేచర్కి 10 రకాల ఇష్యూస్ మీద డిస్కస్ చేసేకి పవర్ అనేది షేర్ చేస్తూ ఉన్నాం. అట్లే ఎట్లయితే లెజిస్లేచర్కి 10 ఇష్యూస్ పైన పవర్ అనేది షేర్ చేసినామో అట్లే ఎగ్జిక్యూటివ్కి చేయాలి, అట్లే జ్యుడిషియరీకి చేయాలి. అలా ఈక్వల్గా పవర్ అనేది షేర్ చేస్తున్నాం కాబట్టి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. అప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు కాబట్టి హారిజాంటల్ లెవెల్ మీద షేర్ చేసినాం. ఓకేనా. అలా షేర్ చేయడం వల్ల ఏ ఆర్గన్, ఏ బాడీ, లెజిస్లేచర్ బాడీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, జ్యుడిషియరీ బాడీ కాదు, తన యొక్క పవర్ని ఎక్కువగా వాడలేదు. ఓకేనా. ఈచ్ ఆర్గన్ చెక్స్ ద అదర్స్. ఇప్పుడు సపోజ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, లెజిస్లేచర్ ఒక లాని పాస్ చేసింది. ఓకే. ఆ లాని ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. ఒకవేళ ఆ లాలో ఏమన్నా ఇష్యూస్ కానీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కానీ కావాలని పాస్ చేసిందే ఈ జ్యుడిషియరీ, సుప్రీంకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్ వీళ్ళు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ బాడీని చెక్ చేస్తారు. మీరు కావాలని పాస్ చేసినారా ఇలా అని ప్రజలకి నష్టంగా, అలా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు జ్యుడిషియరీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ని చెక్ చేస్తుంది కదా, అట్లే ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్స్. జ్యుడిషియరీలో సపోజ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఏదైనా కేసుకి తీర్పు తప్పుగా ఇస్తే అప్పుడు లెజిస్లేచర్లో లోక్సభ, రాజ్యసభ దాంట్లో ఓటింగ్ అనేది జరుగుతుంది. 2/3 మెజారిటీ ఒకవేళ వచ్చిందనుకో
జడ్జి అనేది పీకేవచ్చు. దీన్ని ఇంపీచ్మెంట్ అంటాం ప్రాసెస్ని. ఓకేనా. జడ్జి ఒకవేళ రాంగ్గా తీర్పు ఇచ్చినాడు అనేది ఒకవేళ ప్రూవ్ అయిందనుకో, లెజిస్లేచర్లో 2/3 మెజారిటీ ఒకవేళ వచ్చినప్పుడు ఓటింగ్ జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని తీసేయవచ్చు. ఇప్పుడు ఏమర్థమవుతుంది, ఒక ఆర్గన్ ఇంకో ఆర్గన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తుంది. ఇలా చెక్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఆర్గన్ కరెక్ట్గా పనిచేస్తుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అమాంగ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, కరెక్ట్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ని నిర్వహిస్తుందా లేదా అది అనేది మనకు తెలుస్తుంది. మనము లాస్ట్ ఇయర్ 9th క్లాస్ బుక్లో చదువుకున్నాం. డెమోక్రసీలో మినిస్టర్స్, గవర్నమెంట్ officials పార్లమెంట్కు, స్టేట్ అసెంబ్లీస్కు వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత పార్లమెంటుకు, స్టేట్ అసెంబ్లీస్కి ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్స్ ఏదన్నా పని ఏదైనా చేసినారనుకో, ఎప్పుడన్నా లోక్సభలో మీటింగ్ జరిగినప్పుడు అప్ప వచ్చి అక్కడ ఏం చేసినాడో ఇయర్లో చెప్పవలసి ఉంటుంది, ఒక ఇయర్లో. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే పార్లమెంటు, స్టేట్ అసెంబ్లీస్, మినిస్టర్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తాడు. ఎట్లా పని చేస్తున్నాడు పార్లమెంటు, స్టేట్ అసెంబ్లీస్, లెజిస్లేచర్ చెక్ చేస్తున్నాయి ఎగ్జిక్యూటివ్ బాడీని. ఓకేనా. అట్లా సిమిలర్గా జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్. జడ్జెస్ అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్, మనం లాస్ట్ ఇయర్ చదువుకున్న ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అవుతారు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడినాకనే జడ్జెస్ని నామినేట్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు జడ్జి యొక్క పోస్ట్కి ఎవరు కరెక్ట్ అవుతారో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకొని నిర్వహిస్తారు. కానీ జడ్జి ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా వచ్చినాడని జడ్జి వాళ్ళని చెక్ చేయకోకుండా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళని కూడా చెక్ చేయవచ్చు. ఓకేనా. దే కెన్ చెక్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ లాస్ మేడ్ బై ద లెజిస్లేచర్. అయ్యో, నన్ను ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ నన్ను అపాయింట్ చేసినారు కాబట్టి వాళ్ళు ఏం పని చేసినా నేను చెక్ చేయకూడదు అనే కండిషన్ ఏం లేదు. జడ్జి వాళ్ళ యొక్క ఫంక్షన్ని కూడా చెక్ చేయొచ్చు. తప్పు చేస్తూ ఉంటే దాన్ని వేలెత్తి చూపించవచ్చు. తర్వాత ఇలా అరేంజ్మెంట్ అనేది చేసినాం. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చెక్ చేసినాము. ఇది మనకేం చూపిస్తుంది, చెక్ అంటే ఒక ఆర్గన్ని ఇంకో ఆర్గన్ చెక్ చేస్తుంది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో. దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ ఏర్పడుతుంది ఈ పవర్ షేరింగ్ మధ్య. కాబట్టి ఇలా పవర్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య చేసేది చెక్స్ అండ్ బ్యాలెన్స్ యొక్క సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది, బిల్డ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా. ద అదర్ నేమ్ ఆఫ్ పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్. ఓకేనా. సెకండ్ దాని కిందకు వస్తే పవర్ కెన్ బి షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఏ జనరల్ government for the entire country and governments at the provincial and regional level. Such a general government for the entire country is usually called federal government. In India we refer to it the central or union government. The governments at the provincial or regional level are called by different names in different countries. ఇప్పుడు సెకండ్ యొక్క పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి పవర్ అనేది గవర్నమెంట్లు డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతుంది. అంటే మొత్తం కంట్రీకి ఒక గవర్నమెంట్ ఉంటుంది. సపోజ్ ఇండియా కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అట్లే ప్రావిన్షనల్ అంటే రీజనల్ లెవెల్లో స్టేట్స్, అంటే మనకు ప్రావిన్షనల్ అంటే రీజనల్ లెవెల్లో స్టేట్స్ వస్తాయి. స్టేట్కి ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అంటాం. కంట్రీకి మొత్తానికి జనరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. అట్లే స్టేట్ కంటే స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. ఇవి గవర్నమెంట్లో లెవెల్స్. ఫస్ట్ మొత్తానికి సెంటర్, తర్వాత స్టేట్, వీటి మధ్య పవర్ అనేది షేర్ జరిగిందనుకో ఆ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ని పవర్ ఈ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. కంట్రీకి మొత్తానికి ఒక జనరల్ గవర్నమెంట్ ఉంటుంది, దాన్ని మనం ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఇది మళ్ళీ మనం సెకండ్ లెసన్లో ఫెడరలిజంలో చదువుకుంటాం. తర్వాత
ప్రావిన్షనల్ కానీ రీజనల్ లెవెల్కి ఉంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ అంటాం, లేకుంటే యూనియన్ గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా వి కాల్ దెమ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇండియాలో ఏదైతే ప్రావిన్షనల్ రీజనల్ లెవెల్కి ఉంటుందో గవర్నమెంట్ దాన్ని స్టేట్ గవర్నమెంట్ అంటాం ఇండియాలో. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ఆల్ కంట్రీస్. ప్రతి ఒక్క కంట్రీలో ఈ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ దేర్ ఆర్ నో ప్రావిన్షనల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. చాలా కంట్రీస్ అనేటివి చిన్న కంట్రీస్, వాటిలో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సపరేట్, రీజనల్ లెవెల్ గవర్నమెంట్ సపరేట్ అని తీసినామనుకో చాలా కష్టం అవుతుంది. ఏదైతే చిన్న కంట్రీస్ ఉంటాయో దానికి ఒకే ఒక్క గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? బట్ ఇన్ దోస్ కంట్రీస్ లైక్ అవర్స్, కానీ మనలాంటి కంట్రీస్ ఉంటాయి చూడు, ఆ కంట్రీస్లో పవర్ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య షేర్ జరుగుతుంది. అట్లే ఎట్లా పవర్ అనేది షేర్ జరిగిందో దాన్ని క్లియర్గా కాన్స్టిట్యూషన్లో అనేది మనం రాస్తాము. ఓకేనా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బెల్జియంలో మనం చదువుకుందాం సెంట్రల్ గవర్నమెంట్. బెల్జియం కంట్రీకి మొత్తానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో డచ్ మాట్లాడే వాళ్ళు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అట్లే కింద వెలోనియా ఫ్లెమిష్ రీజియన్లో స్టేట్ గవర్నమెంట్స్. ఫ్లెమిష్ రీజియన్లో డచ్ వాళ్ళు, వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ వాళ్ళు. ఆ రీజియన్కి మొత్తం ఒక స్టేట్ గవర్నమెంట్, ఆ రీజియన్కి మొత్తం ఒక స్టేట్ గవర్నమెంట్. పవర్ అనేది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య షేర్ జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఓకేనా? ద సేమ్ ప్రిన్సిపల్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లోయర్ దెన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇట్లనే సేమ్ ప్రిన్సిపల్ మన కంట్రీలో చూస్తే సెంట్రల్ చదువుకున్నాం. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కంట్రీకి మొత్తానికి, స్టేట్కి స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ మన కంట్రీలో ఇంకో గవర్నమెంట్ కూడా ఉంది, థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్. టైర్ అంటే ఆర్గన్. ఓకేనా? మన కంట్రీలో లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది. లోకల్ గవర్నమెంట్లో పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్ వస్తాయి. ఓకేనా? లెట్ us కాల్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఇన్వాల్వింగ్ హయ్యర్ అండ్ లోయర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. ఇప్పుడు సెంట్రల్ మరియు స్టేట్ మధ్య పవర్ అనేది ఎలా షేర్ చేయబడుతుంది? వర్టికల్గా షేర్ చేయబడుతుంది. లెవెల్ ప్రకారం షేర్ చేయబడుతుంది. అంటే 1, 2, 3 డిఫరెంట్ లెవెల్స్లో పవర్ అనేది షేర్ జరగబోతుంది. దాన్ని వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అంటాం. దీని గురించి మనం నెక్స్ట్ చాప్టర్ అయిన ఫెడరలిజంలో చదువుకుంటాం. ఇలా వర్టికల్గా పవర్ అనేది షేర్ చేయడమే ఫెడరలిజం. ఓకేనా? ఫస్ట్ ఇది పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సెకండ్ ఇది పవర్ షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్గా అంటాం. అట్లే హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ కూడా అంటాం. సెకండ్ ఇది వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అని కూడా అంటాం. ఇప్పుడు థర్డ్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్కి వస్తే, ఇప్పుడు పవర్ అనేది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మధ్య అనేది షేర్ జరగబోతుంది. అంటే మన కంట్రీలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా సోషల్ గ్రూప్స్ మధ్య పవర్ అనేది షేర్ జరుగుతుంది. సచ్ యాజ్ ద రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. రిలీజియన్స్ ప్రకారంగా కావచ్చు. హిందూ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు, ముస్లిం రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, సిక్, తర్వాత జైన్స్ అంటాం. అట్లా డిఫరెంట్ రిలీజియన్స్ కావచ్చు, డిఫరెంట్ లింగ్విస్టిక్ గ్రూప్స్, లాంగ్వేజెస్ ప్రకారం కావచ్చు, వాళ్ళ మధ్య పవర్ అనేది షేర్ జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కమ్యూనిటీ గవర్నమెంట్ ఇన్ బెల్జియం. కమ్యూనిటీ గవర్నమెంట్ బెల్జియంలో ఒక లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ద్వారా ఎన్నుకోబడుతుంది కమ్యూనిటీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఉంటుంది. డచ్కి వాళ్ళ యొక్క కమ్యూనిటీ గవర్నమెంట్ ఉంది, ఫ్రెంచ్కి వాళ్ళ యొక్క కమ్యూనిటీ గవర్నమెంట్ ఉంది, జర్మన్కి వాళ్ళ యొక్క కమ్యూనిటీ గవర్నమెంట్ ఉంది. ఇన్ సమ్ కంట్రీస్ దేర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ అరేంజ్మెంట్స్ వేర్ బై సోషల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ ఉమెన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద లెజిస్లేచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. కొన్ని కంట్రీస్లో
కాన్స్టిట్యూషన్ కొన్ని లీగల్ అరేంజ్మెంట్స్ అనేది చేసింది. ఎవరి కోసం అంటే సోషల్గా వెనకబడి ఉన్న సెక్షన్స్ కోసం కొన్ని కాన్స్టిట్యూషన్లో లీగల్గా అరేంజ్మెంట్ చేసింది. ఉమెన్ కోసం కూడా అరేంజ్మెంట్ చేసింది. మన కంట్రీలో ఎస్సీ ఎస్టీస్ కోసం లెజిస్లేచర్లో రిజర్వేషన్ అనేది ప్రకటించింది. అట్లే లాస్ట్ ఇయర్ 2023లో మన యొక్క లోక్సభలో లా అనేది పాస్ అయింది. ఇంకా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోసం జరిగే ఎలక్షన్స్లో 33% సీట్స్ అనేది ఉమెన్ కోసం రిజర్వ్ చేయాలని ఒకటి పాస్ చేసినారు. ఆ లా పేరు వచ్చేసి నారీ శక్తి వందన్ అభినయం. ఓకేనా. లాస్ట్ ఇయర్ we studied the system of reserved constituencies in assemblies and the parliament of country. This type of arrangement is meant to give space in the government and administration to diverse social groups who otherwise would feel alienated from the governments. This method is used to give minority communities a fair share in power. In Unit 2, we shall look at various ways of accommodating social diversities. మనం లాస్ట్ ఇయర్ ఎలక్టోరల్ పాలిటిక్స్ చదివేటప్పుడు సివిక్స్లో 3rd చాప్టర్ దాంట్లో మనకు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, తర్వాత రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏమి మొత్తం క్లియర్గా చదువుకున్నాం. అంటే రిజర్వ్డ్ సీట్స్ పెట్టడం ద్వారా లేకుంటే రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అనే వాటి మధ్య పవర్ అనేది షేర్ జరుగుతుంది. అలా షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో ఆ వీకర్ సెక్షన్స్ కావచ్చు, వెనుకబడిన సోషల్ గ్రూప్స్లో ఉండే వాళ్ళు మాకు కూడా గవర్నమెంట్లో స్పేస్ దొరుకుతుంది, మాకు కూడా లాస్ చేసే దాంట్లో ఒపీనియన్ అడుగుతున్నారు అని ఒపీనియన్ వాళ్ళ యొక్క హార్ట్లో క్రియేట్ అవుతుంది. అలా ఏం జరుగుతుంది, మైనారిటీ కమ్యూనిటీకి కూడా పవర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మైనారిటీ మధ్య పవర్ అనేది షేర్ జరుగుతుంది. దీని గురించి మనము ఇంకా డీటెయిల్గా 2nd చాప్టర్లో చదువుకుంటాం. 3rd పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ ఏం చెప్తుందంటే పవర్ అనేది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మధ్య షేర్ చేయాలి అనేది చెప్తుంది. ఇంకా 4th ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ ఆల్సో బీ సీన్ ఇన్ ద వే పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. ఇక్కడ 3 ఇచ్చినారు, బాయినండి. పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. పొలిటికల్ పార్టీస్ మధ్య పవర్ అనేది షేర్ చేయడం అవసరం. పొలిటికల్ పార్టీస్ అంటే కంట్రోలర్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ ఇన్ పవర్. వీళ్ళ మధ్య పవర్ అనేది షేర్ చేయడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు పవర్ని. అంటే ఇన్ డెమోక్రసీ ద సిటిజన్స్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ అమాంగ్ వేరియస్. ఒక డెమోక్రటిక్ కంట్రీలో కావచ్చు, డెమోక్రసీలో కావచ్చు, సిటిజన్స్కి ఫ్రీడమ్ ఉండాల. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ని కావచ్చు, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడానికి ఫ్రీడమ్ ఉండాల. అదే కాంటెంపరీ డెమోక్రసీస్లో చూసినాం అనుకో, దిస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ పార్టీస్. కాంటెంపరీ డెమోక్రసీస్ అంటే ప్రస్తుతం ఉండే డెమోక్రటిక్ కంట్రీస్లో చూసినాం అనుకో, వాళ్ళకు నచ్చిన క్యాండిడేట్స్ని ఎన్నుకోవచ్చు అనే ఫ్రీడమ్ని సిటిజన్స్కి ఇవ్వడం వల్ల పొలిటికల్ పార్టీస్ మధ్య కాంపిటీషన్ అనేది ఏర్పడుతోంది. మనం ఎంత బాగా పని చేస్తే మనకు అన్ని బాగా ఓట్లు వస్తాయి, కాబట్టి బాగా పని చేయాలి. అలా పవర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మనం ఇలా చెప్పలేము, ఈ పార్టీనే గెలవచ్చు లేకుంటే ఈ పార్టీనే గెలవచ్చు అని ఫిక్స్గా ఏం చెప్పలేము. ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలవచ్చు. ఈ పార్టీకి గెలిచే ఛాన్స్ ఎంత ఉందో ఈ పార్టీకి కూడా అలాగే ఉంది. ఈక్వల్ ఛాన్స్ ఉంది కాబట్టి ఈక్వల్గా పవర్ అనేది షేర్ చేయబడింది. అలా మనం అర్థం చేసుకోవాలి. అలా కాంపిటీషన్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, పవర్ అనేది ఎప్పటికీ ఒక పార్టీ చేతిలోనే ఫిక్స్డ్గా ఉండదు, డిఫరెంట్ పార్టీస్ మధ్య షేర్ జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లైమర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఏపీ గవర్నమెంట్ ఎలక్షన్స్ 2024లో జరిగినాయి. ముందు వైసీపీ ఉండే, ఇప్పుడు టీడీపీ ఉంది. అంటే పవర్ అనేది ఒక పార్టీ చేతిలోనే ఫిక్స్డ్గా ఉండలే. పవర్ అనేది ఇప్పుడు టీడీపీ చేతిలోకి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే పార్టీకి పోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీకి పోవచ్చు, వేరే పార్టీకి పోవచ్చు. అలా ఒక పార్టీ చేతిలోనే ఉండడం మంచిది కాదు.
ఇలా ఏం జరుగుతుంది, ఇన్ ద లాంగ్ రన్ పవర్ ఈజ్ షేర్డ్ అమంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ దట్ రిప్రజెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ అండ్ సోషల్ గ్రూప్స్. పవర్ అనేది వివిధ రకాల పార్టీల మధ్య షేర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఐడియాలజీస్ కావచ్చు, సోషల్ గ్రూప్స్ మధ్య, లేకుంటే ప్రజల పట్ల వాళ్ళకు ఉండే నమ్మకం కావచ్చు, లేకుంటే ప్రజల కోసం ఇవి చేయాలి అవి చేయాలి అనే థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఇంకా బెటర్గా చేస్తారు పొలిటికల్ పార్టీస్. కొన్ని సందర్భాల్లో ఈ కైండ్ ఆఫ్ పవర్ షేరింగ్ కెన్ బి డైరెక్ట్. ఈ పవర్ షేరింగ్ అనేది డైరెక్ట్గా చూడగలం. ఎట్లా? when two or more parties form an alliance to contest elections, if their alliance is elected they form a coalition government and thus share power. ఇప్పుడు అలియన్స్ పార్టీ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్, అంటే అలియన్స్ పార్టీ అంటే ఎలక్షన్స్ తర్వాత మెజారిటీ రాకపోతే 2-3 పార్టీస్ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ఆ గవర్నమెంట్ని కోalition గవర్నమెంట్ అంటాం. అదే ఎలక్షన్స్ ముందు 2-3 పార్టీలు లేకుంటే అంతకంటే ఎక్కువ పార్టీలు జాయిన్ అయ్యి కంబైన్డ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే ఆ యొక్క పార్టీని కావచ్చు అలియన్స్ పార్టీ అంటాం. అర్థమైందా? తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఏపీ ఎలక్షన్స్లో ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్, టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినారు ఎలక్షన్స్కి ముందుగా. కాబట్టి అప్పుడు అలియన్స్ పార్టీ ఒకవేళ అలియన్స్ పార్టీ అంటాం. ఎన్డీఏ గెలిచింది కాబట్టి దీన్ని ఇప్పుడు కోalition గవర్నమెంట్ అంటాం. ఓకేనా? ఇన్ ఏ డెమోక్రసీ వి ఫైండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు వర్కర్ యూనియన్ అని వింటాం, లేకుంటే డాక్రా గ్రూప్స్ అని వింటాం ఉమెన్ కోసం, లేకుంటే టీచర్స్ గ్రూప్స్ అని వింటాం, స్టూడెంట్స్ యూనియన్ అని వింటాం. అలా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాపాడే కోసం వాళ్ళు ఫామ్ చేసుకున్న గ్రూప్స్ ఉంటాయి, వాటిని ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటారు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కోసం ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రూప్స్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటారు. సచ్ యాజ్ దోస్ ట్రేడర్స్, బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, ఫార్మర్స్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇలా వీళ్ళ గ్రూప్స్ని మనం చూడొచ్చు డెమోక్రటిక్ కంట్రీస్లో కావచ్చు, మిగతా కంట్రీస్ కావచ్చు. దే ఆల్సో విల్ హ్యావ్ ఏ షేర్ ఇన్ గవర్నమెంటల్ పవర్. వీళ్ళకు గవర్నమెంట్లో పవర్ కూడా షేర్ చేయబడుతుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం పార్టీస్లో స్టూడెంట్ యూనియన్ లీడర్, లేకుంటే ఫ్యాక్టరీ వర్కర్స్ కోసం లీడర్ ఉండింటారు. అలా మనం వింటూ ఉంటాం. అంటే గవర్నమెంట్లో వాళ్ళకు కూడా ఒక స్థానం అనేది ఇచ్చినాము. ఎదర్ త్రూ పార్టిసిపేషన్ ఇన్ గవర్నమెంటల్ కమిటీస్, గవర్నమెంట్ యొక్క కమిటీలో వాళ్ళకి అనుమతి ఇవ్వడం, లేకుంటే ఏమన్నా లాస్ చేసే ప్రాసెస్లో కావచ్చు వాళ్ళ యొక్క డెసిషన్ అనేది తీసుకుంటున్నాం. అలా వాళ్ళకి పవర్ అనేది షేర్ చేస్తున్నాం. ఓకేనా? ఇన్ యూనిట్ 4 ఓకేనా, ఇన్ యూనిట్ 4 వి షల్ స్టడీ ద వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. చాప్టర్ 4లో, ఇక్కడ 3 కాదు, చాప్టర్ 4 ఓకేనా. చాప్టర్ 4లో మనం పొలిటికల్ పార్టీస్ ఎలా వర్క్ అవుతాయో అది మనం చదువుకుంటాం. ఓకేనా? అంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ మధ్య పవర్ అనేది 2 రకాలుగా షేర్ చేయబడుతుంది. ఒకటి గవర్నమెంట్ కండక్ట్ చేసుకునే మీటింగ్స్లో వాళ్ళ యొక్క డెసిషన్స్ కావచ్చు, ఒపీనియన్స్ తీసుకొని లాస్ అనేది పాస్ చేయడం, లేకుంటే గవర్నమెంట్ యొక్క మీటింగ్స్లో లేకుంటే కమిటీస్లో వాళ్ళని కలుపుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలంటే ఇది ఇంట్రో, మనకు ఇంట్రో అవుతుంది. మోడర్న్ డెమోక్రసీస్లో పవర్ షేరింగ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో జరిగింది. ఫస్ట్ ఫామ్ వచ్చేసి పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. దీని కింద మ్యాటర్ ఏం రాస్తారంటే ఫస్ట్ పాయింట్ అని పెట్టేసి ఇది రాసి కింద ఏం రాస్తారు, డిఫరెంట్ ఆర్గన్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. తర్వాత ఏం రాస్తారు, పవర్ అనేది హారిజాంటల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల అందరూ ఈక్వల్గా పవర్ అనేది వాడుకుంటారు. తర్వాత ఒక ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఇలా చెక్ చేస్తుంది, బ్యాలెన్స్ ఏర్పడిస్తుంది కాబట్టి దీన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ కూడా అంటాం. తర్వాత సెకండ్ దాన్ని ఏమంటాం, పవర్ ఈజ్ షేర్డ్ అమంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. డిఫరెంట్ లెవెల్స్లో గవర్నమెంట్ మధ్య పవర్ షేరింగ్ జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మధ్య, స్టేట్ గవర్నమెంట్ మధ్య అని రాస్తారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి బెల్జియంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని రాస్తారు. తర్వాత ఇంకేం రాస్తారు, ఇలా
పవర్ షేరింగ్ జరగడం అనేది వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అని రాస్తారు. తర్వాత థర్డ్ పాయింట్ ఏం రాస్తారు, పవర్ ఇస్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. దానికి ఎగ్జాంపుల్ కూడా కమ్యూనిటీ గవర్నమెంట్ ఇన్ బెల్జియం అని రాయొచ్చు. ఓకేనా. తర్వాత రిజర్వేషన్ పాలసీ రాయొచ్చు. అలా సోషల్ గ్రూప్స్ మధ్య పవర్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి గవర్నమెంట్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళ మధ్య కూడా పవర్ షేర్ జరుగుతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యేలా జరుగుతుంది. ఫోర్త్ది, పవర్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్ అంటే ఇప్పుడు మనం చదువుకునే ఇంట్రెస్ట్ గ్రూప్స్, వాళ్ళకి ఏదైనా పాలసీ నచ్చకపోయినా లేకుంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవసరంగా ఏదైనా లా రాకపోయినా వాళ్ళు గవర్నమెంట్ పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ గ్రూప్స్ని ప్రెషర్ గ్రూప్స్ కూడా అంటాం. ఓకేనా. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కోసం వాళ్ళ యొక్క అవసరమైన లాస్ కోసం మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా. మనము పొలిటికల్ పార్టీస్ మధ్య పవర్ షేరింగ్ జరగడం వల్ల సిటిజన్కి వివిధ రకాల పార్టీలు కనబడిస్తే ఆ పార్టీస్లో వివిధ రకాల క్యాండిడేట్స్ని ఎన్నుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ గ్రూప్స్ మధ్య పవర్ అని షేర్ జరుగుతుంది. ట్రేడర్స్, బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, ఫార్మర్స్, అవి అంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటే వీళ్ళలో ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేది ఏర్పరుస్తాయి అని మనం చదువుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ గ్రూప్స్కి గవర్నమెంట్లో పవర్ అనేది ఎట్లా షేర్ అవుతుందంటే 2 వేస్లో షేర్ అవుతుంది. ఎలా అంటే డైరెక్ట్ కమ్యూనిటీస్లోనే వాళ్ళని పాలు పంచుకుంటారు, లేకపోతే మీటింగ్స్లో కావచ్చు వాళ్ళ యొక్క డెసిషన్స్కి వాళ్ళ ఒపీనియన్స్కి విలువ అనేది ఇస్తారు. ఇలా మీరు 4 పాయింట్స్ అనేది క్రియేట్ చేసి రాస్తే మీకు 8 మార్క్స్ అనేది వస్తాయి. ఆ 4 పాయింట్స్లో మళ్ళీ దాంట్లో సబ్ పాయింట్స్ కూడా రాయొచ్చు. ఓకేనా. దీని మీద ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, దీని మీద ఛాన్సెస్ తక్కువ. అకామిడేషన్ ఇన్ బెల్జియం మీద 8 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక మీద క్వశ్చన్ అడగచ్చు. బెల్జియం అండ్ శ్రీలంక ఎథనిక్ కంపోజిషన్ గురించి అడగచ్చు 8 మార్క్స్కి. మొత్తం ఈ చాప్టర్ నుండి 4 డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడిగేకి ఛాన్స్ ఉంటుంది 8 మార్క్స్కి. ఈ చాప్టర్ మనకు 8 మార్క్స్కి వస్తుంది. ఓకేనా. మొత్తం ఈ చాప్టర్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా డౌట్ క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ మనము జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ కోసం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్లో ఏమన్నా డౌట్ వస్తే ఈ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని అడిగితే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేసే ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక 8th క్వశ్చన్ అడిగినారు, ఒకసారి చేద్దాం. పవర్ షేర్డ్ అమంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య షేర్ జరుగుతుంది అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే బి. పవర్ షేర్డ్ అమంగ్ డిఫరెంట్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. పవర్ షేర్డ్ అమంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటే కమ్యూనిటీ గవర్నమెంట్. పవర్ షేర్డ్ అమంగ్ 2 or more పార్టీస్ అంటే కోalition గవర్నమెంట్. ఇలా ఆన్సర్ చేసే ట్రై చేయండి. ఓకేనా. మనకు సెకండ్ చాప్టర్ ఫెడరలిజం, ఇది కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.